విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఒక మామూలు డిగ్రీ పట్టా పొందా. జీవితంలో చాలా ఓడిదుడుకులు చూశా. వెబ్ డిజైనర్గా నా కెరీర్ మొదలుపెట్టా. తల్లిదండ్రులు విడిపోయారు. మా నాన్న ఒక చిన్న బ్యాంక్ ఉద్యోగి. గత ఏడాదే నా చెల్లి పెళ్లి చేశా. నా జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకోవటం వల్ల నాకు భయం, బాధ్యత మరింత పెరిగింది. ప్రేమ పెళ్లి చేసుకోవటం వల్లే నన్ను ఎందుకు పనికిరావు అని సమాజంలో అందరి ముందు అవహేళన చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నా భార్య, అత్త సమాజం మాటలను నమ్మేవారు. సమాజం మాటలైనా విని వదిలేసేవాణ్ణి. కాని నా భార్య, అత్త మాటలు సహించలేకపోయా. వెబ్ డిజైనర్గా మొదట్లో నాకు జీతం చాలా తక్కువ వచ్చేది. అది నాకు, నా కుటుంబానికి సరిపోయేది. కాని నా భార్య, అత్తగారికి అవసరానికి డబ్బులు ఇవ్వలేకపోయాను. వాళ్ల బాధ, ఒత్తిడి చూడలేక నా వెబ్ డిజైన్ అనుభవంతో నేను ఐబొమ్మ వెబ్సైట్ను ప్రారంభించాను. ఐబొమ్మ ద్వారా సినిమా ప్రింట్లను అందులో పోస్ట్ చేసేవాణ్ణి. 2021 రెండో కోవిడ్ సమయంలో నా ఐబొమ్మ వెబ్సైట్కు విపరీతమైన ఆదరణ వచ్చింది. ఒక సమయంలో నా మొదటి సంపాదన బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ద్వారా నేను సంపాదించిన డబ్బు అక్షరాల 75 లక్షలు. ఆ రోజు నా ఆనందానికి అవధుల్లేవు. ఇంటికి వెళ్లి నా భార్య, అత్తకు నేను సాధించిన ఘనత ఆధారాలతో చూపిస్తే కూడా నన్ను నమ్మలేదు. నా భార్య, అత్త మనసులో నన్ను వదిలించుకోవాలి అని ఉందని అర్థమైంది. నేను ఈ దారిని ఎంచుకోవడానికి ముఖ్య కారణం నా భార్య, అత్తే. ఎన్నోసార్లు నన్ను ఏడిపించారు. సమాజంలో నా మీద చాలా అసభ్యంగా ప్రవర్తించారు. ఇవన్నీ నా సంపాదన లేకపోవటం అనుకున్న కాని తర్వాత తెలిసింది వాళ్ల దారిలో నేను లేకపోవడం వల్ల అని. ఆ రోజు నేను నిర్ణయించుకున్నా, డబ్బు ఎంత ముఖ్యమో అని. ఈరోజు నేను మీకు దొరికిపోవడానికి కారణం కూడా వాళ్లే అని నాకు తెలుసు అంటూ సమాధానం చెప్పినట్టు సమాచారం.